ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి సర్కార్ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ మంత్రులు ఉషా శ్రీచరణ్, శంకర్ నారాయణ మండిపడ్డారు. ఎంపీ మిథున్ రెడ్డిపై లేని కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. వైఎస్ జగన్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. చంద్రబాబుకు తగ్గ రీతిలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళ మనసులో పెట్టుకొని గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని, అదేవిధంగా మిథున్ రెడ్డి అన్నని ఇబ్బంది పెట్టే ఒక కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మిథున్ అన్న అరెస్ట్ చేయడం జరిగింది. మనమందరూ కూడా గతంలో చూసినాం. 50,000 కోట్లు స్కామ్ అని చెప్పినారు, తర్వాత 30,000 కోట్లు స్కామ్ అని చెప్పినారు, తర్వాత 18,000 కోట్లు స్కామ్ అని చెప్పినారు. ఈ రోజైతే 2,000 కోట్లు స్కామ్ అని చెప్తున్నారు. అంటే ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. కేవలం ఈ ఒక్క ఇలీగల్ లిక్కర్ కేసు ఏదైతే పెట్టినారో దాంట్లో ఎటువంటి ఒక మ్యాటర్ లేదు. 3 పేజెస్ రిపోర్ట్ అయితే సిట్ అధికారులు ఈరోజు కోర్టుకి ఇవ్వడం జరుగుతూ ఉంది. బట్ ఏదైతే ఏమి ఖచ్చితంగా లేని కుంభకోణం అయితే సృష్టించినారు.